నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు, ఏమీ తినలేదు. నా వల్ల కావట్లేదమ్మా. నేనెప్పుడు ఎవరు అలా బాధపడ్డం చూడలేదు. తనని తానే శిక్షించుకుంటుంది. నా వల్లే కదా తనకి పరిస్థితి. నాకేం చేయాలో తెలియడం లేదమ్మా. సుజా, అమ్మా, మేడం. నందిత టిఫిన్ చేసిందా? చేశారు మేడం. ఈరోజు పూజ ఉంది కదా, పూజారి గారికి ఏమైనా కావాలేమో అవి వెళ్ళి చూడు. అలాగే మేడం. दीपो ज्योति परब्रह्म दीपे सर्वता मोहोम दीपे साध्यमे सर्वं ओम महागणपतिये नमः। अम्मा विभूति तैयार చేయండి అమ్మా అమ్మవారికి పూజకి. అలాగే. ओम चंचलाय नमः पादय पूजयामि चंचलाय नमः जानुनी पूजयामि। వసుంధర, వసుంధర, వెళ్ళి తలుపేసిరా అమ్మా. అమ్మా, ఇదంతా నిజమేనా? మీరు మాట్లాడుతున్నారా? కూర్చో, అన్నీ చెప్తాను. మీ చేతిలో కదలికొచ్చిందమ్మా, చాలా సంతోషం. నాలో స్పందన నిన్ను చూసిన మొదటి రోజే కలిగింది. నా వైపు నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏదో తెలియని బంధం మన మధ్య ఉందనిపించింది.
చేత ఆ గ్రీష్మ పనులన్నీ చేపిస్తున్నప్పుడు నీకోసం లేచి నిలబడాలన్న ఆవేశం కలిగింది. నువ్వు ఏ తప్పు చేయలేదని దేవుడి ముందు చేతిలో హారతి వెలిగించినప్పుడు మొదటిసారి నిన్ను ఆపడానికి చేసిన ప్రయత్నంలో నా చేతిలో కదలిక మొదలైంది. తర్వాత నువ్వింటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావేమోనని కలిగిన భయం నా చేతిలో పూర్తిగా కదలికను తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు నా చేతుల్లో కాళ్లల్లో కొన్ని కదలికలు గమనించాను. నిన్న నువ్వు ఆ పిల్లల నాట్యం జరుగుతున్న చోటికి నన్ను తీసుకెళ్లినప్పుడు వాళ్లతో పాటు నాలో అణువణువు నాట్యం చేశాయి. ఆ పాటతో నా గొంతు కలిసింది. చేతులు తాళం వేస్తే గొంతులో స్వరం వినిపించింది. నీకొస్తున్న ప్రతి కష్టంలో తోడుగా నిలబడాలని చేసిన చిన్న చిన్న ప్రయత్నాలు నా ఒంట్లో కదలికలు తెచ్చే వసుంధర. కుడి చెయ్యి, కుడి కాలు, గొంతు తిరిగినాక దేవుడిచ్చాడు. నీకు చెప్పే అవకాశం కోసమే చూస్తున్నాను. ఈరోజు అమ్మవారే అవకాశం ఇచ్చింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అమ్మా. మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదమ్మా? నీకు సంతోషం. నేను లేచి తిరుగుతున్నానంటే నాకు ప్రాణాపాయం. ఈ ఇంటి చుట్టూ చాలా రహస్యాలున్నాయి. సమయం వచ్చినప్పుడు నీకన్నీ వివరంగా చెప్తాను.